నమస్కారం. తెలుగు ప్రేక్షకులకి వీక్షకులకి దసరా శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతలను సమస్త దేవతలను మనసారా ప్రార్థిస్తూ మీ తిప్పరాజు రమేష్ బాబు, జర్నలిస్ట్, హైదరాబాద్. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, తెలంగాణ గడ్డ మీద హైదరాబాదులో నిన్న సభలో ప్రసంగించారు. వారంలో ఎంత మార్పు వచ్చిందో ఆయనలో, ఒక వారం 10 రోజుల లోపలే చాలా మార్పు కనపడింది ఆయనలో. ఆయన ప్రసంగ పాఠాన్ని చక్కగా రాసి ఇవ్వడం జరిగింది. చాలా మృదువుగా మాట్లాడారు తెలంగాణ గడ్డ మీద. వర్గ శత్రువులు అనేటువంటి పదాన్ని కూడా వాడారు ఆయన. చాలా మంచి పదము. ఆ వర్గ శత్రువు అనే పదానికి ఆంధ్రప్రదేశ్లో ఒక అర్థము, తెలంగాణలో ఒక అర్థం వస్తుందని కూడా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో వర్గ శత్రువులు కమ్మవారికి కాపులు, కాపులకి కమ్మవారు, కమ్మవారికి రెడ్లు, రెడ్లకి కమ్మవారు, ఈ రకమైనటువంటి వర్గశత్రుత్వం ఉంటా. వర్గశత్రుత్వానికి అవినీతి, పేదరికం, దాష్టీకం, దౌర్జన్యం ఇవన్నీ కూడా జనసేన పార్టీకి వ్యతిరేకంట. చాలా మంచిది. పవన్ గారు, కళ్యాణ్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు. బట్ ఒక చిన్న ఇదేంటంటే, తెలంగాణ గడ్డ మీద పుట్టానని అంటున్నారు. చాలా తప్పది. తెలంగాణ గడ్డ మీద నడిచాను. తెలంగాణ గడ్డ మీద జీవిస్తున్నాను. తెలంగాణ గాలి పీలుస్తున్నాను, నీరు తాగుతున్నాను అని చెప్పుంటే చాలా బాగుండేది. అయితే తెలంగాణ మీద మీకు చాలా ప్రేమ ఉన్నట్లుగానే తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మీరు గతంలో మాట్లాడిన విషయాన్ని ఎవరు మర్చిపోరు. రాష్ట్రం విడిపోతే 11 రోజులు నిద్రాహారాలు మానేశానని మీరే చెప్పారు. అంటే మీకు తెలంగాణ మీద ప్రేమనో వ్యతిరేకతనో మీరే నిర్ణయించాలి. ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, మీరు నిర్ణయించాలి. చాలా సౌమ్యంగా మాట్లాడారు హైదరాబాద్ సభలో. చాలా రోజుల తర్వాత చాలా మెల్లిగా మాట్లాడారు. సభ సజావుగా జరిగింది కూడా. ఇక నుంచైనా మీకు నేను చేసే సూచన ఏంటంటే, హైదరాబాద్ సభలో ఎలాగైతే మాట్లాడారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా మాట్లాడి ప్రజల మన్ననలు, ప్రజల ఆశీస్సులు పొందండి. ఊగిపోవద్దు, గాలిలో తేలిపోవద్దు. తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీని పోటీ చేయమన్నారు. ఆ తర్వాత తిరుపతిలో మేము పోటీ చేశాం కదా, కనుక బద్వేల్లో శాసనసభ ఉప ఎన్నికకి మీరు పోటీ చేయండి అని చెప్పి సోము వీర్రాజు గారు అడిగారట. మీరేమో విముఖత చూపారట. సోము వీర్రాజు గారి స్టేట్మెంట్, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు. మీరు పోటీ చేయను అన్నారట.
సరే, మీరు ఎందుకు పోటీ చేయట్లేదో మీరు చక్కగా చెప్పారు. రాయలసీమ నుంచి ఎంతోమంది సీఎంలు వచ్చారు, అభివృద్ధి చేయలేదు. పుట్టపర్తి సాయిబాబా గారు ఒక్కరే అంత పనిచేస్తే ప్రభుత్వం ఎంతంత చేయాల్సింది. క్రియా పరిశ్రమను కూడా బెదిరించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రభుత్వము. రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెడతాం, అభివృద్ధి చేస్తాం. మాతో కలిసి పోరాడేందుకు టీడీపీ ముందుకు రావడం లేదు. జనసేనకు అలాంటి భయం లేదు. వైసీపీకి భయపడద్దు, మీరే చెప్పారు. రాయలసీమలో ఆఫీస్ పెడతానని మీరు ప్రకటించిన తర్వాత బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవటం చాలా దారుణం కదండి. అందులో మీరు 2 జడ్పీటీసీలు, 175, 176 ఎంపీటీసీలు గెలిచారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికైనా సరే పోటీ చేసి తమ సత్తా ఎంతో తెలుసుకోవాల్సింది కదా, చూసుకోవాల్సింది కదా ఒకసారి. అంత గతంలో 2 రోజుల ముందే చెప్పారు, మేము పోటీ చేస్తాము, జనసేన పార్టీ పోటీ చేస్తుంది బద్వేల్లో, పోటీ చేయడానికి మా పార్టీకి ఉన్న ఎలక్షన్ సింబల్ని ఎన్నికల కమిషన్ గ్లాసు చిహ్నాన్ని రద్దు చేసింది కనుక శివసేన పార్టీ దగ్గర నుంచి వాళ్ళ గుర్తుని అరువు తెచ్చుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. అయినా పోటీ చేయమని ఒత్తిడి వచ్చినా కూడా మేము చేయడం లేదు. ఏకగ్రీవం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానన్నారు. ధన్యవాదాలు. నిజంగా అలా చేయాల్సింది ఏకగ్రీవంగా. మరి మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు కనుక ఆ పార్టీ మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి మీరు పోటీ చేయొద్దని, తెలుగుదేశం పార్టీతోటి మీరు సమానంగానే ఉన్నారు కనుక వాళ్ళతో కూడా భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నారు కనుక తెలుగుదేశం పార్టీ ఎలాగో పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తానంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారి ద్వారా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా ఉంటే దాదాపు ఏకగ్రీవం అయినట్టే కదా. ఆ ప్రయత్నాలు చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు అభినందిస్తారు. మీ కొత్త రాజకీయానికి గతంగా మీరు పాత రాజకీయాన్ని వదిలేయండి, ఆవేశం తగ్గించుకోండి, ఆలోచన పెంచుకోండి. చాలా భవిష్యత్తు ఉంది మీకు. మీరు గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు, అలాగే సిపిఎం పార్టీకి మద్దతు పలికారు, మాయావతి గారి బహుజన్ సమాజ్వాదీ పార్టీకి మద్దతు పలికారు, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారు. ఆ హక్కు మీకుంది. ఇది ఎలా ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రశ్నించే హక్కు ఉన్నదన్నారు కదా, మరి రైతులు చేసే ఆందోళనకి మద్దతు పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించడం లేదు. విశాఖ ఉక్కు మీద కూడా సరైన స్పందన లేదు మీ దగ్గర నుండి. రైల్వే జోన్ మీదేమో గొంతెత్తరు, కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద నోరే మెదపరు, ప్రైవేటీకరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటానని అంటారు. ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కనుక కేంద్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంటుంది, మేమేం చేయలేమని మరోసారి అంటారు. బీజేపీతో సఖ్యతగానే ఉన్నానంటారు. మీరు గతంలో లాగా కాకుండా హైదరాబాదులో నిన్నటి ప్రసంగంలో చాలా ఆకట్టుకున్నారని నేను చెప్తున్నాను. చక్కగా మాట్లాడారని కూడా చెప్తున్నాను. ఇక ముందు కూడా అలాగే చేయండి. గతంలో మీరు ఒకసారి అన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి
గౌరవనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారు పీఎంగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో జరిగిన సందర్భంగా, యుద్ధం జరిగిన సందర్భంగా మా అమ్మమ్మ ఒక్కపూటే అన్నం తిన్నది. అమ్మమ్మ ఒక్కపూటే ఎందుకు అన్నం తింటున్నామని నేను అడిగాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక్కపూటే తినమని చెప్పారు, అందుకనే ఒక్కపూట తింటున్నాను నాయన అని చెప్పింది అన్నారు మీరు. మరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నది 1964 నుంచి 1966 వరకు. పాకిస్తాన్తో యుద్ధం జరిగింది 1965లో. మీరు పుట్టింది 1971లో. అంటే అభిమన్యుడిలాగా కడుపులో ఉన్నప్పటి నుంచే ఎడగడం మొదలెట్టారా ఏంటో అసలు అది ఎలా మాట్లాడారో మీరు కొంచెం ఆలోచించుకోవాల్సింది కదా. అటువంటివి 71లో పుట్టారు, 65లో యుద్ధం జరిగింది. అటువంటివి కొన్ని సరి చేసుకుంటూ మాట్లాడుతూ ఉండండి పవన్ కళ్యాణ్ గారు, చాలా బాగుంటుంది. మీరు చక్కగా మాట్లాడారు హైదరాబాద్లో, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు చక్కగా మాట్లాడారు. అలాగే మాట్లాడుతూ ఉండండి. పెద్దలు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు వాళ్ళతో రాయించుకోండి కావాలంటే ప్రసంగాన్ని. ఎవ్వరు అడ్డు చెప్పరు. ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన కూడా ప్రసంగాలు రాయించుకున్నారు. రాయించుకోలేదు అని కాదు, అందరూ రాయించుకుంటారు. తెలంగాణ బీజేపీపై పవన్ కళ్యాణ్ ఫైర్, వాడుకుని వదిలేస్తారా? జనసేన పార్టీని అంగీకరించని తెలంగాణ బీజేపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవికి జనసేన మద్దతు అంటే మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు. తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ నిర్మాణం, భవిష్యత్ ఎన్నికల్లో సత్తా చాటుతాం. శభాష్. అంటే టీఆర్ఎస్ పార్టీతో కూడా మీరు మద్దతు పలికేశారు. ఇంకేమేం పార్టీలు మిగిలి ఉన్నాయో చూసి వాటిలో కూడా మద్దతు ప్రకటిస్తూ ఉండండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించకపోయినా మంచి సలహాలు ఇవ్వండి. రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సినటువంటి సలహాలు ఏమన్నా మీరు ఇస్తే పాటించడానికి అందరూ సిద్ధంగానే ఉంటారు. మంచి సలహాలు అయితే, మంచి సూచనలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు మద్దతు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ప్రకటించకపోయినా కూడా సలహాలు ఇవ్వడానికి మాత్రం మీకు హక్కు ఉంది. సలహాలు ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి. మరి అలాగే తెలంగాణ బీజేపీ నాయకులు మాకు అన్యాయం చేశారు, అవమానిస్తున్నారు, అందుకనే నేను టీఆర్ఎస్కి మద్దతు పలికాను అని అన్నారు కదా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుంది కదా సరిగ్గా నిధులు ఇవ్వకుండా. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోరి బీజేపీని ఎందుకు ప్రశ్నించరు? బీజేపీకి మద్దతు ఎందుకు ఉపసంహరించుకోరు? మీరు సొంతంగా పోటీ చేయడం నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు. సొంతంగా మీ కాళ్ళ మీద మీరు పార్టీని నిర్మాణం చేసి, మండల స్థాయి బూత్ స్థాయి వరకు కూడా నిర్మాణం చేసి, కార్యకర్తలకు గౌరవం ఇస్తూ, ఇది దండేస్తే కొడతారు చూసారా కొంతమంది హీరోలు, అట్లా కాకుండా కార్యకర్తల దగ్గరికి పిలిచి కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు అడుగుతూ మాట్లాడండి. పార్టీ నిర్మాణం చేయండి. మీ అంతటి మీరు పోటీ చేయండి. ఇరవై 22 మంది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఉన్నారు. కేంద్రం మీద ఎందుకు యుద్ధం చేయట్లేదని అడుగుతున్నారు. ఎందుకు నిలదీయడం లేదని అడిగారు మీరు తిరుపతి బహిరంగ సభలో. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థినికి ప్రచారంలో పాల్గొని. మరి ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీని మీరెందుకు ప్రశ్నించడం లేదు? ఇదిగో తిరుపతి బహిరంగ సభ ఫోటో మీది. ఈ సభలో మీరు అడిగారు. ఆ తర్వాత ప్రచారం మానుకుని అనారోగ్య కారణాలని చెప్పి హైదరాబాద్ వచ్చేసారనుకోండి, అది వేరు విషయం. ప్రచారం చేసిన రోజు నాడు మీరు అడిగారు. మరి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీని మీరెందుకు అడగరు? చంద్రబాబు నాయుడు గారు కాపులకు ద్రోహం చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు.
బాబు 5 ఏళ్ల హయాంలో కాపులకు ఖర్చు చేసిన కాపు కార్పొరేషన్ నిధులు 2014-15 స్వయం ఉపాధి నిల్లు 2015-16 92 కోట్లు, 2016-17 371 కోట్ల 94 లక్షలు, 2017-18లో 465 కోట్లు, 2018-19లో 139 కోట్లు. ఇలా గ్రూప్ రుణాలు నిల్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ నిల్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిల్లు, ఓవర్సీస్ స్టడీస్ స్కీమ్ నిల్లు, విద్యోన్నతి నిల్లు, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ నిల్లు, కాపు భవనానికి నిల్లు, అడ్మినిస్ట్రేటివ్ కాస్టు ఇతర ఖర్చులు నిల్లు. అడ్మినిస్ట్రేటివ్ కాస్టు ఇతర ఖర్చులు 2015-16లో 4 కోట్ల 15 లక్షలు, 2016-17లో 7 కోట్ల 8 లక్షలు, 2017-18లో 13 కోట్ల 70 లక్షలు, 2018-19లో 4 కోట్ల 97 లక్షలు. మొత్తం మీరు 2014-15లో అసలు ₹1 ఖర్చు చేయాలి కాపుల సంక్షేమానికి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో చంద్రబాబు గారు. 2015-16లో మాత్రం 96 కోట్ల 15 లక్షలు ఖర్చు చేశారు. 16-17లో 477 కోట్ల 19 లక్షల రూపాయలు ఖర్చు చేశారు బాబు గారు. 2017-18లో 850 కోట్ల 9 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 2018-19లో 451 కోట్ల 24 లక్షలు. అంటే ఎలక్షన్ ఇయర్లో కూడా సగానికి సగం తగ్గించేశారు. 451 కోట్ల 24 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు బాబు గారు ఎలక్షన్ ఇయర్లో. 2018-19లో కాపుల కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టింది ఆయన. మొత్తం బాబు గారు మీరు 5 ఏళ్లలో 1875 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2,54,335 మంది లబ్ధి పొందారు మీరు ఇచ్చిన దాంతో. జగన్మోహన్ రెడ్డి గారు 13 నెలల్లో, కేవలం 13 నెలల్లో 23 లక్షల మంది కాపు కులస్తులకి 4,769.43 కోట్లు ఖర్చు చేశారు. ఎంత? 4,769 కోట్ల 43 లక్షల రూపాయలు 16 నెలల్లో ఖర్చు చేశారు. ఇవి లెక్కలు. మరి బాబు గారిని ఎందుకు నిలదీయలేదు మీరు? కాపులకి ద్రోహం చేసిన బాబు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ద్రోహం చేయాలి, కాపులకి చక్కగా చేశారు. కేవలం 13 నెలల్లో 23 లక్షల మంది కాపు కులస్తులకి 4,769.43 కోట్లు ఖర్చు చేశారు. ఇవి లెక్కలు. ఏటా 1000 కోట్లు ఇస్తానన్నాడు బాబు గారు, ఒక్క సంవత్సరం కూడా ఇవ్వాల. దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు బాబు గారిని మీరు? చెగువేరా గారు అంటారు బాబు గారు. పవన్ కళ్యాణ్ గారు భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. 2 లక్షల పుస్తకాలు చదివానన్నారు. భగత్ సింగ్ని ఉరిదీశారు బ్రిటిష్ ప్రభుత్వం. ఆత్మహత్య చేసుకోవాలి ఆయన. బాబు వీడియో ప్లే చేయండి, పవన్ కళ్యాణ్ గారి వీడియో, భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పిన వీడియోని ప్లే చేయండి కాస్త. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే హీ వాజ్ రెడీ విల్లింగ్ టు డై. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు. భగత్ సింగ్ గారు బ్రిటిష్ పాలకుల చేత ఉరితీయబడ్డారు. రాజధాని భూముల రైతులు, అమరావతి అంటే మీకు ప్రేమ అంటారు, ఆ రైతులు చెప్పడానికి వస్తే వాళ్ళని చూడంగానే వెకిలి నవ్వులు నవ్వారు. వాళ్ళు చాలా అభ్యంతరకరంగా ఫీల్ అయ్యారు దాన్ని చూసి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కోర్టులో నడుస్తున్న కేసుల గురించి మాట్లాడతారు. అదే చంద్రబాబు గారి గురించి వచ్చేసరికి ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడతారా అని అంటే కోర్టులో ఉన్న కేసుల గురించి నేను మాట్లాడినని తప్పించుకుంటారు. ఇది భావ్యమా పవన్ కళ్యాణ్ గారు? కారు ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవంటుంటారు. ప్రత్యేక విమానాలలో ప్రయాణిస్తుంటారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో. అసలు
అసలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉందాం అనుకున్నారు. సరే, అది మీ ఇష్టం. ఆ పెళ్ళిళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో తర్వాత మీరు హైదరాబాద్ సభలో ఏ రకంగా అయితే మాట్లాడారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక ముందు నుంచి అలాగే గౌరవప్రదమైన భాషలో గౌరవప్రదంగా మాట్లాడి ప్రజల మన్ననలు పొందాల్సిందిగా కోరుతున్నాను. మీరు మరొంకోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాల్లో నుంచి బయటికి రండి. మీ కార్యకర్తలకి గౌరవం పెరుగుతుంది, జన సైనికులకి బలం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, జనసేన వీర మహిళలకి గౌరవం పెరుగుతుంది, బలం పెరుగుతుంది. వాళ్ళు కూడా పదవులు ఆశిస్తారు, వాళ్ళకు కూడా పోటీ చేయడానికి అవకాశాలు కలుగుతాయి. జన సైనికులకి వీర మహిళలకు కూడా అవకాశాలు వస్తాయి. మీరు పోటీయే చేయని అంటారు, పోటీ చెయ్యండి. పోటీ చేసినా కూడా పొత్తుల్లో లేకుండా చెయ్యండి. వాళ్ళకు కూడా అవకాశాలు రానివ్వండి. మీ కార్యకర్తలకి వాళ్ళు కూడా ఎంతో శ్రమకు ఓర్చి ఉన్న సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ మీ పార్టీ వెనకాల మీ వెనకాల తిరుగుతున్నారు కనుక వాళ్ళకు పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.